జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ దిశలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేసి 6 ఏళ్లు పూర్తి కావస్తున్న వేళ సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు ప్రచారం ఊపందుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కొన్ని గంటల వ్యవధిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో వేర్వేరుగా రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ వరుస భేటీలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసమేనంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి 6 ఏళ్లు పూర్తవుతున్న వేళ జరిగిన తాజా సమావేశాలతో ఈ తరహా చర్చ మొదలైంది. బ్రిటన్, మాల్దీవుల పర్యటన నుంచి వచ్చిన తర్వాత రాష్ట్రపతిని ప్రధాని మోదీ కలవడం ఇదే తొలిసారి. కొన్ని గంటలకు తర్వాత అమిత్ షా కూడా ముర్ముతో సమావేశమయ్యారు. అనంతరం హోంమంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ నేతలను కలిశారు. తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అమిత్ షాతో చర్చలు జరిపారు. జమ్మూ కశ్మీర్ అంశంపైనే సమావేశాలు జరిగాయనే ప్రచారం ఊపందుకుంది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. సరిగ్గా ఆ తేదీకి 2 రోజుల ముందే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఖచ్చితమైన గడువు నిర్దేశించకపోయినప్పటికీ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పలుమార్లు హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించగా కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్కు తొలి సీఎంగా ఉమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం ఆయన డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రధాని మోదీని కలిసి జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు.